దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. సాతానుడు ప్రలోభ పెడతాడు, మభ్య పెడతాడు. ఇది టెంప్టింగ్, అది టెస్ట్. దేవుడు ఎందుకు టెస్ట్ చేస్తాడు అంటే దానికి కూడా పద్ధతి. ఆయనకి తెలియక కాదు, ఆయనకి తెలియక కాదు. ఎందుకు టెస్ట్ చేస్తాడు? సాతాను టెంప్ట్ చేస్తాడు, వాడు ప్రలోభ పెడతాడు, వాడు మోసం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు? ట్రాప్ చేస్తాడు. ట్రాప్ తంత్రాలు పన్నుతాడు అనమాట. మనం అలాగ వాడు చేస్తాడు. అది దాన్ని పైరస్తనై అన్నారు అనమాట. అంటే గాడ్ కెనాట్ టెంప్ట్, ఈ టెస్ట్. ఆయన మనల్ని ప్రలోభ పెట్టేవాడు కాదు, పరీక్షించేవాడు. శోధించబడిన మీద పరీక్షలను నిలిచిన తర్వాత ఏమవుతావు? శుద్ధ సువర్ణమవుతావు అంటాడు. శుద్ధ సువర్ణమవుతావు అంటాడు. అవ్వ టెంప్ట్ చేయబడింది, లోతు భార్య కూడా టెంప్ట్ అయింది కదా. అందుకే ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. అంటే ప్రలోభానికి కదా, ఆశలకు, కోరికలకు వీళ్ళు ఏం చేస్తారు? మరులకు ఎర్చబడిన వాడే అన్నాడు కదా యాకోబు పత్రికలో. వాడు మరులకు ఎర్చబడతారు అంటే త్రిప్పివేయబడతారు, పట్టబడతారు కదా. వాళ్ళు డైవర్ట్ చేయబడి డ్రిఫ్ట్ పక్కకు లాగేస్తాడు అనమాట. వాడు డైవర్ట్ చేసేస్తా ఉంటాడు, డైవర్ట్ చేసేస్తా ఉంటాడు. అలాగా మన భక్తి మీద వాడు ఏం చేస్తాడు? చాలా అడ్డులు పెట్టుకున్నప్పుడు దేవుడు టెంప్ట్ అయ్యాడు మేడ ఎక్కినప్పుడు కదా. ఈ టెంప్ట్ లో చేసే పనులే ప్రమాదం, టెస్ట్ లో చేసే పనుల్లో ప్రమాదం ఉండదు. టెస్ట్ ఇంటెన్షనల్ గా జరుగుద్ది, టెంప్టేషన్ యాక్సిడెంటల్ గా, అంటే నీ ప్రమేయం లేకుండా నువ్వేం చేస్తున్నావు తెలియకుండా జరిగిపోతా ఉంటుంది అనమాట. అలాగా నేను వాడు క్యాప్చర్ చేస్తాడు.